సో చుండ్రు అనేది మనకి ఎలా వస్తుంది? వింటర్ సీజన్లో ఎక్కువ మనకి చుండ్రు అనేది కనిపిస్తుంది అండ్ సమ్మర్ సీజన్లో కూడా. కోల్డ్ వెదర్ వల్ల కూడా డ్రై స్కిన్ అనేది మనకి స్కాల్ప్లో అక్కర్ అవుతుంది. దానివల్ల కూడా మనకి చుండ్రు అనేది అక్కర్ అవుతుంది. హెయిర్ డ్రయరు, స్టీమర్స్, ఐరన్స్ మన హెయిర్కి వాడినా కూడా స్కాల్ప్ అనేది డ్రై అయ్యి మనకి చుండ్రు అనేది వస్తుంది. అండ్ ఒకరికి ఉన్నా కూడా మనకి స్ప్రెడ్ అయ్యేది వస్తుంది. వాళ్ళ దువ్వెనలు వాడినా, వాళ్ళ టవల్స్ వాడినా కూడా మనకి చుండ్రు అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ సడన్ టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా మనకి చుండ్రు అనేది అక్కర్ అవుతుంది. అండ్ హెయిర్ వాష్ అట్లీస్ట్ థ్రైస్ వీక్లీ మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. కొంతమంది ఒక్కసారి 2 సార్లు కూడా చేయరు. అండ్ మార్నింగ్ ఒకవేళ వాళ్ళు జిమ్కి వెళ్తున్నా కూడా ఎక్కువ స్వెట్ అయినా కూడా ఆ చెమట వల్ల మనకి డాండ్రూఫ్ అనేది అక్కర్ అవుతుంది. సో సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? మనకి ఫ్లేకింగ్ స్కిన్ అనేది కనిపిస్తుంది స్కాల్ప్లో. కొన్నిసార్లు ఐబ్రోస్, ఇయర్స్, ముస్టాచ్, బియర్డ్లో కూడా మనకి చుండ్రు అనేది కనిపిస్తుంది ఎక్కువైనప్పుడు. మెయిన్గా చుండ్రు అనేది మనకి ఎక్కువ వెట్ ఆర్ స్వెట్, అంటే మనం ఎక్కువ స్వెట్ అయినా, అంటే మనం ఎక్సర్సైజెస్కి వెళ్ళొచ్చి జిమ్కి వెళ్ళొచ్చి చాలాసేపు స్నానం చేయకుండా లేకపోతే జడ విప్పకుండా అలాగే రబ్బర్ బ్యాండ్ పోని అలాగే పెట్టుకుంటే కనుక మనకి స్వెట్ అంతా అలాగే ఉండి హెయిర్ డ్రై అవ్వకుండా అది చుండ్రుగా ఫామ్ అవుతుంది. అండ్ హెల్మెట్స్ కూడా మనం కంటిన్యూస్గా తల మీదే ఉండటం వల్ల మనకి గాలి ఆడక తలలో చెమట పట్టి చుండ్రు కింద ఫామ్ అవ్వచ్చు. లేదు షేరింగ్ ద హెల్మెట్స్, అంటే వేరే వాళ్ళ హెల్మెట్ మనం పెట్టుకున్న వాళ్ళకి చుండ్రున్నా కూడా మనకు అక్కరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.